సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా నాయకులు సిఎస్ సాగర్ రేపు టంగుటూరు టోల్ ప్లాజా వద్ద అంటే జూలై 29న వందలాది మంది పొగాకు రైతులతోటి జాతీయ రహదారిని దిగ్బంధనం చేయదలిశాము 10 గంటలకి. గత 2.5 నెలలుగా పొగాకు రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 1000 కోట్లు కేటాయించి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా పొగాకు కొనుగోలు చేయకపోతే ఈ మార్కెట్లో ఉండేటువంటి వ్యాపారులు రైతుల్ని నిలువున దోపిడీ చేసి బ్యారెన్కి 5-6 లక్షల రూపాయల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని చెప్పి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు చెబుతున్నప్పటికీ చర్చల పేరుతోటి రకరకాల చిన్న ప్రకటనల పేరుతోటి రైతులను మోసం చేయదలిశారు. నిన్న రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం కలిసి 188 కోట్లు మద్దతు ధర కోసము కేటాయిస్తున్నామని చెప్పి లో గ్రేడ్ పొగాకుని 110 రూపాయలకి కొనుగోలు చేయండి, అట్లనే హై గ్రేడు పొగాకుని 240 రూపాయలకి కేజీ కొనేమన్నారు, 190 రూపాయలు మధ్య రకం పొగాకును కొనమన్నారు. వాస్తవంగా ఇప్పటికే లో గ్రేడ్ పొగాకు సగటున 152 రూపాయల ధర పలుకుతూ ఉంది మార్కెట్లో. కానీ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని 110 రూపాయలకి కొనమని ఒక ప్రకటన చేయడం ద్వారా మొత్తం పొగాకు రైతుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా ఉంది. కాబట్టి ఈ ప్రకటనని ఈ పద్ధతిని నిరసిస్తూ వందలాది మంది పొగాకు రైతులు రేపు టంగుటూరు టోల్ ప్లాజా దగ్గరికి 9:30-10 గంటలకల్లా తరలి రావాలని చెప్పి ఎస్కేఎంగా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది ఏ పార్టీకి సంబంధించింది కాదు, ఏ రాజకీయాలకు సంబంధించింది కాదు. మొత్తం రైతు ప్రయోజనాల కోసం, వాళ్ళ కుటుంబాలు అప్పుల పాలు కాకుండా వాళ్ళ పిల్లల ప్రయోజనాల కోసం ఈ జాతీయ రహదారి దిగ్బంధనం జరుగుతూ ఉంది. ఈ జాతీయ రహదారి దిగ్బంధనంలో పార్టీలకు అతీతంగా రైతాంగం అంతా కదిలొచ్చి దీన్ని జయప్రదం చేయాలని, అప్పుడు మాత్రమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 1000 కోట్ల కేటాయిస్తేనే మనకు గిట్టుబాటు ధర వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.